అందరికీ నమస్కారం అండి. ఈ చల్లని చినుకుల్లో వేడి వేడి అల్లం కూర ఎలా వండుకోవాలో చూపిస్తాను. కూరకు కావాల్సిన పదార్థాలు: అల్లం, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, ఎల్లుల్లిపాయలు, లవంగం, చెక్క, యాలక, తగినంత చింతపండు. ఉల్లిపాయ అల్లాన్ని బరగ్గా మిక్సీ చేసుకుని ఇందులోనే చెక్క, లవంగం, యాలక్కాయ కూడా వేసుకుందాం. వెల్లుల్లిపాయలు కూడా వేసుకుందాం. జీలకర్ర, కారం, ఉప్పు కూడా వేసుకోవాలి. ఇవన్నీ కలిపి మెత్తగా మిక్సీ పట్టుకుందాం. బాండి పెట్టుకొని ఆయిల్ పోసుకుని ఆయిల్ మరిగిన తర్వాత కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు వేగిన తర్వాత మిక్సీ పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, పేస్ట్ అంతా ఈ ఆయిల్లో వేసుకుందాం. ఈ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి. ఆయిల్లోనే ఈ పేస్ట్ అంతా మగ్గాలి. చేసుకుని పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఇందులో కొంచెం నీళ్ళు పోసుకొని పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకుందాం. గుట్టుగా ఉంటుంది కదండి, అది తగ్గడం కోసం చిన్న బెల్లం ముక్క వేసుకుందాం. బెల్లం వేసిన తర్వాత 1 నిమిషం మూత పెట్టి మగ్గించుకుందాం. ఇలా ఆయిల్ అంతా పైకి తేలిన తర్వాత ఇందులో 1 కప్పు చింతపండు రసం వేసుకుందాం. చింతపండు రసం వేసిన తర్వాత ఇందులో ఆయిల్ పైకి తేరేంత వరకు 10 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి. 10 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత నూనె ఇలా పైకి తేరింది కదని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుందాం. వేడి వేడి అల్లం కూర కాంబినేషన్గా ఉప్పు చేప ఉంటే చాలా బాగుంటుందండి.